సో మీకు యూనిక్గా గుర్తింపు తెచ్చినటువంటిది 5 మినిట్స్లో 50 వాయిసెస్. ఎస్ సార్, ఎస్ సార్. అది ఒక్కసారి మన కోసం, అంటే మీరు చాలా చేశారు నిజాన్ని, ఈ క్వశ్చన్ అడగకూడదు అనుకున్నాను, సార్ సార్. బట్ ఇంక ఆప్షన్ లేకపోతా ఉంది మోస్ట్లీ. దానికంటే ముందు సరే ఓల్డ్ ఆర్టిస్టులు ఏమన్నా ఇప్పుడు దాకా మీరు ఈ జనరేషన్ వల్ల చేస్తూ ఉన్నారు. అవును సార్, అవును. ఒక్కసారి ఓల్డ్ ఆర్టిస్టులు ఏమన్నా చూద్దాం. ఓల్డ్ ఆర్టిస్టులు అంటే కనుక బేసిక్గా నేను అడగనా పోనీ? మీ ఇష్టం సార్. రావు గోపాలరావు గారు. చల్సిని తసరావుల బొడ్డు ఎస్బుమ్ డొక్కులో కొట్టి డిక్కీలు ఎట్టేయగలను మనిషన్నాగా కాసంత కళా పోస్టులు ఉండాలి. ఏమంటావా సెకండ్ నవ్విలే బిస్కెట్ ఆ మాత్రం మేము చేయలేము ఏమే సొక్క ఇలాగా రావు గోపాలరావు గారి వాయిస్. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్కైనా ఫస్ట్ అండ్ చాలా ఈజీగా వచ్చే వాయిస్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును సార్. కృష్ణ గారి వాయిస్ ఈ మధ్య వినిపించట్లేదు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అవును సూపర్ స్టార్. అవును సార్. ఆయన అంటే కృష్ణ గారి వాయిస్ లవబుల్గా మాట్లాడితే ఒకలా ఉంటుంది, సీరియస్గా మాట్లాడితే ఒకలా ఉంటుంది. అవును సార్, అవును. బాగా అగ్రెసివ్గా మాట్లాడితే ఒకలా ఉంటుంది. అవును. అగ్రెసివ్కి వెళ్ళినప్పుడు బాగా జేర్ వస్తుంది. అవును సార్. అల్లూరి సీతారామరాజు. అవును సార్, మనం చూస్తూ ఉంటాం. కృష్ణ గారి అగ్రెసివ్ డైలాగ్ ఏమన్నా? కృష్ణ గారి అగ్రెసివ్ డైలాగ్ అంటే అల్లూరి సీతారామరాజు చేశారు. అందులో తర్వాత అగ్నిపర్వతం ఇలాంటి నేను ఎక్కువగా ఏంటంటే అగ్నిపర్వతాన్ని నేను బాగా తీసుకుంటాను. రగలేది అగ్ని మిగిలేది భస్వం హగి పెట్టే ఉందా. సో ఈ పాయింట్ ఆఫ్ బేస్లో కృష్ణ గారి యొక్క వాయిస్ తీసుకొచ్చు. అదే కనుక అల్లూరి సీతారామరాజు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఇంకొంచెం హై వాయిసెస్, చాలా బట్ చాలా హై పగిలిపోద్దా అన్నట్టు డైలాగ్ చెప్తా ఉంటాయి. సో ఓకే, ఇట్లా. సో ఇప్పుడు మీరు 5 మినిట్స్లో ఈ వాయిస్ అన్నారు కదా, ఈ డిఫరెంట్ వాయిస్ వస్తున్నప్పుడు టక్ 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 చేంజ్ అవుతుంది. అవును. ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఇంపార్టెంట్. అవును సార్, అవును. టక్కన మీరు ఛాలెంజ్ అది ఒక రకంగా మీరు ఆ స్క్రీన్ మీద బొమ్మ మారగానే గొంతు మారాలి. బొమ్మ మారడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అవును సార్, అవును. చాలా టఫెస్ట్గా ఉంటుంది. అవును. మీరు ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు దాన్ని? ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశాను సార్. యాక్చువల్లీ ఏంటంటే దీని రికార్డు కోసం ప్రాక్టీస్ చేశారా లేదా కొత్తగా ఉండటం కోసం ప్రాక్టీస్? రికార్డ్ కోసం ప్రాక్టీస్ చేశాను. పర్టికులర్ రికార్డ్ కోసమే. ఓకే. అదేంటంటే కనుక ఒక 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేయాలని చెప్పి టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ భారత్ వరల్డ్ రికార్డ్ ఈ 3 ఎట్ ఎ టైం చేయడం కోసం సో నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమక్షంలో శివారెడ్డి గారు జడ్జిగా వచ్చిన మూమెంట్లో అప్పుడు నేను ఈ వాయిసెస్ అటెంప్ట్ చేయడానికి లైవ్లో వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏదో మనం ఒక వీడియో తీసి పంపించేసి లేకపోతే వాళ్ళ ముందు ఇలా ప్రజెంటేషన్ ఇచ్చి ఇలా చేయడం కాదు, కానీ వాళ్ళ లైవ్లో మనకి ప్రజెంటేషన్ ఓకే అయితేనే మనకి అది చేస్తారు సార్. అటెంప్ట్స్ వాళ్ళు ఏమీ పబ్లిసిటీ ఏం చేయరు. ఆఫ్టర్ దట్ మనం బాగా క్లిక్ అయ్యామంటే అది ఓకే అయిపోయిందంటే అప్పుడు మనకి రికగ్నిషన్ రికార్డ్స్ పత్రాలు ఇస్తారు. అట్లాగా నేను వాటి కోసం నేను ప్రాక్టీస్ చేశాను సార్. అంటే ఇలాంటిది ఒక రికార్డ్స్ ఉంటాయి, వీటి గురించి మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? అంటే రికార్డ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఎక్కువగా సార్ ఈ రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరు పిలిచినా సరే వెళ్ళి మిమిక్రీ చేస్తూ ఉంటాను. అక్కడికి చాలామంది పెద్దవాళ్ళు అతిథులుగా వస్తుంటారు కదా సార్. అందులో ఈ చాలామంది పెద్దల్లో ఒక రికార్డ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే కనుక క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు అప్రోచ్ అయ్యి, అమ్మ మేము ఇట్లా మీరు ఏదైనా కొత్తగా చేయండి మిమిక్రీ, మేము తప్పకుండా రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని మీకు ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు అన్నప్పుడు నాకు వచ్చిన థాట్ అనమాట. అది నాకు ఎంత ప్లస్ పాయింట్ అయిందంటే, అలాగా అది చేయడం వల్ల అరే అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు అంటే ఒక 4 వాయిస్లు 5 వాయిస్లు అలా చేసి ఆ 5 వాయిస్లని ఒక ½ అవర్ అట్లా డైలాగులు చెప్పేసి వదిలేస్తారు. బట్ ఒక 5 నిమిషాల్లో ఒక 100 వాయిస్లు 50 వాయిస్లు అలా చేయడం అనేది జనాలు బాగా దీనికి కనెక్ట్ అయిపోయారు. అది నేను సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ షోస్లో కానీ చేయడం వల్ల అసలు నాకు దాని ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది సార్. అదొక ప్రొఫెషన్గా మారడానికి అదొక రీజన్ అయింది. అది రీజన్ అయింది. సో ఒకసారి అంటే అంత అన్ని చేయక్కర్లేదు, గొంతు స్ట్రెయిన్ అవుతుంది నాకు తెలుసు. ఒకసారి చూడండి, మీకు బాగా నచ్చినవి ఆ 5 మినిట్స్ అన్నాం కదా, ఒక 2-3 మినిట్స్ ఉన్నా. డన్ సార్, తప్పకుండా 5 మినిట్స్లోనే చేస్తాను సార్, ప్రాబ్లం ఏం లేదు. అన్నీ అంటే నేను తెలిసిందే కదా అందరికీ, ఆబ్వియస్గా తెలిసింది. కొంచెం కొత్తగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, లేదంటే కనుక అందరికీ మన ప్రేక్షకులు అందరూ కూడా కొన్ని ఇంట్లో టిప్స్ లేకపోతే మంచి విషయాలు చెప్తూ. ఓకే రైట్. ఏమండి ఈరోజు TV5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏమన్నా అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి అందరికీ ఏమంటే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పట్ల. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమాన్. भाई और बहनों, मित्रों से అందరికీ विश यू हैप्पी विनायक चौथी. मी सोनिया गांधी हूँ. All our TV5 lovers and wish you happy వినాయక చవితి. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను. ఈరోజు TV5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శబీనంగా నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు,
ఆహారకంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించండి. ఆ విధంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాము. ఆ విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ముఖ్యంగా TV5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రదర్ చూశారు కదా, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. ఇప్పుడు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నిజంగా ఈరోజు నేను వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తాను, ఈరోజు అందరికి కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తామో అలాగే కూడా మన వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడుతూ మనం ముందుకెళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా TV5 ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సంతోషం కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిరంజీవి. ఏరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని తెలుసుగా. TV5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ప్రతి ఒక్కరు ఇలాగే కాదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఒరే రాఘవా, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవా. ఏమబ్బి వచ్చేసినారా? అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్క ఎవరక్క నువ్వు గ్రంథవాసి కప్పలాగున్నావు, అప్ప వచ్చేసావా అన్న TV5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న మామూలుగా ఉండదు. అరే ఏం బ్రో నల్ల బాలంటే నల్ల తాచు లెక్క బాగున్నారా అన్న ఉంటా. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏమరా ప్రీతి 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 అనుకుంటూ అన్న ఏటే సెటప్ పేజ్లెస్ అయితే ఓకే ఉంటానా బా. ఇట్లా పర్టికులర్గా ఎన్ని వాయిసెస్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్ అలా. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక మాట చెప్తాను. యా సార్. అంటే కొన్ని ఛానల్స్ చూసాను నేను, సరే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ వేరే ఉండవచ్చు, ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వచ్చి. ఎస్ సార్. యా అదే సార్, అన్నీ పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.